హలో నమస్తే, నేను దండ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ప్రజాశక్తి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. ప్రజాశక్తి పేపర్లో మన ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన ఎంపీలు, దాంట్లో మళ్ళీ విశాఖపట్నం ఎంపీ భరత్తో సహా మిగతా ఎంపీలు అందరూ కలిసి కేంద్ర మంత్రిని కలిశారు, ఉక్కు శాఖ మంత్రిని. దేనికోసం కలిశారు? కొన్ని సంవత్సరాలుగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయొద్దు, దాన్ని ఆపండి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక పోరాటం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజా సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు, దాంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్, దానిపైన ఆధారపడిన కుటుంబాలు. దీనికి ఇదే కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, కూటమిలో ఉన్న పార్టీలు ఈ రెండు కూడా మద్దతు ఇచ్చినాయి. మేము అధికారంలోకి వస్తే విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటాం, ఆపుతాం అన్నారు. ఈ ఆపుతాం అన్న ఎంపీలు, ఆపుతాం అన్న పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు ఏం చేశారు? పోయి విశాఖ స్టీల్ గురించి మాట్లాడాలి ఉక్కు శాఖ మంత్రిని కలిసి. ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ అనకాపల్లిలో స్థాపించబోతున్న స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారు. అంటే దేనికోసం మీరు గెలిచింది? ప్రజలు మీకు ఓట్లేసింది, మిమ్మల్ని గెలిపించింది. ఎక్కడన్నా ఉన్న ప్రైవేట్ కంపెనీ ఆర్సెల్ఆర్ మిట్టల్ గురించి మాట్లాడటానిక? మన ప్రజలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని, విశాఖ స్టీలు ప్లాంట్ను కాపాడటానికే. అంటే మీరు దేనికోసం, ఏ లావాదేవీలు ఉన్న దీంట్లో? ఎవరి ఆర్సెల్ఆర్ మిట్టలు? ఏంది ఆయన పైన అంత ప్రేమ? చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు తెలుగుదేశం పార్టీ ఎంపీలను కూర్చోబెట్టుకొని పార్లమెంట్లో ఎలా వ్యవహరించాలి, ఏం అడగాలి, ఏం అడగొద్దు అని చెప్తూ ఉంటారు. మరి ఇది చెప్పి పంపారు మీకు? అంటే ఆర్సెల్ఆర్ మిట్టల్తోని చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కిడ్ ప్రోకో అయింది. ఎవరి ప్రయోజనాల కోసం మీరు పార్లమెంట్ మెంబర్లుగా అక్కడ యాక్ట్ చేస్తున్నారు? అంటే ప్రైవేటు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల కోసమా? ప్రజల హక్కు అయిన విశాఖ ఉక్కు కోసం ఎందుకు మాట్లాడరు? అంటే ఇదనమాట మనోళ్ళ అభివృద్ధి, పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలు. నేను 10 లక్షల కోట్లు తెస్తా, నేను 10 లక్షల కోట్లు పెట్టుబడులు తెస్తా అంటే దీనికోసం. మిమ్మల్ని గెలిపించేది ప్రజలు, మిమ్మల్ని ఆదరించేది ప్రజలు, మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టేది ప్రజలు, మీకు పదవి ప్రతిష్ట తెచ్చేది ప్రజలైతే మీరు మాట్లాడేది ప్రైవేట్ పెట్టుబడిదారులు, ఆర్సెల్ఆర్ మిట్టల గురించి, లూలు కంపెనీల గురించి, టీసీఎస్ కంపెనీల గురించి, ఊర్సా కంపెనీల గురించి మాట్లాడటం, వాళ్ళకి మళ్ళా కట్టబెట్టే కార్యక్రమాలు, భూములు. ఇది దీనికి సంబంధించి ఒక వార్తని ఇచ్చింది ప్రజాశక్తి. విశాఖ ఉక్కు కోసం తమ పదవులకు రాజీనామా చేసిన ఘనత ఒకప్పటి ఉమ్మడి రాష్ట్ర ఎంపీలది. వారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అదే బాటలో నడిచి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించారు. ఆంధ్రుల ఆత్మగౌరవం చిహ్నంగా నిలిచిన ఆ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కార్మికులు ఏళ్ల తరబడి నిలబడి పోరాడుతుంటే టీడీపీ కూటమి ఎంపీలు మాత్రం ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర మంత్రి కలవడం, విశాఖ ఉక్కు పరిరక్షణను విస్మరించడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని గురువారం కలిసిన టీడీపీ ఎంపీల బృందం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి అత్యంత సమీపంలో అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కానున్న ప్రైవేటు ఆర్సెల్ఆర్ మిట్టలకు ఎన్ఎండిసి నుంచి గనులు కేటాయించాలని, స్లరీ పైప్ లైన్ క్లియరెన్స్ ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ ఎంపీల బృందంలో విశాఖ ఎంపీ శ్రీభారత్ కూడా ఉంటాడు. ఎందుకు ఉండడు? శ్రీభారత్ ఎవరు? తెలుగుదేశం పార్టీ ఎంపీ కాదు, చంద్రబాబు నాయుడు గారు చుట్టం కాదు. శ్రీభారత్ ఏమన్నా వైసీపీయో లేకపోతే సిపిఎంఓ, సిపిఐ పార్టీయో, కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన ఏమన్నా వేరే పార్టీలో లేడు కదా. చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉండి ఆయన బంధువు, ఆయన కుటుంబ సభ్యుడు, ఆయన కొడుకు తోడలుడు స్వయాన. ఇక ఆయన చంద్రబాబు నాయుడు గారి ఎజెండాని మించిపోతారా? ఆయన చంద్రబాబు నాయుడు గారు లావాదేవీలు మించిపోదరా? ఆయన ఎంట పెట్టుకొని పోయినట్టు వీళ్ళందరినీ ఉన్నారు. అయినా విశాఖ ఉక్కు ప్రత్యేక గనులు కేటాయించే విషయం అటుంచి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్న అంశం కూడా ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం. ఉక్కు కార్మికులతో పాటు విశాఖ నగరంలో ఈ విషయం పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. తాజా పరిణామంతో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి టీడీపీ చెల్లి చిట్టి పాడినట్లేనని అభిప్రాయం వ్యక్తమైంది. విశాఖ ఉక్కుకు ప్రత్యేక గనులు కేటాయించడం అటుంచితే ప్రభుత్వం రంగంలోనే కొనసాగించాలనే అంశం కూడా అక్కడ ప్రస్తావన రావడానికి దానికోసం కాదు కోల్పోయింది. చంద్రబాబు నాయుడు గారు ఒక ఎజెండా ఇచ్చి పంపిండు. మనకి ఆర్సెల్ఆర్ కంపెనీకి కొన్ని లావాదేవీలను ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఏమైనా పార్టీ ఫండ్ అదో ఇది ఇస్తుంటారు, కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడండి. విశాఖ ఉక్కు, ప్రజల హక్కు, ఇవన్నీ నినాదాలు ఉంటూనే ఉంటాయి, ఎన్నికలప్పుడు చూసుకుందామని చెప్పిండో మరి ఏం. కానీ
మరి దాని గురించి మాత్రమే మాట్లాడారు, దేని గురించి మాట్లాడలే. దీనికి సంబంధించి ఇదే ఆర్సెల్ఆర్ మెటల్ కంపెనీ దక్షిణాఫ్రికాలో ఉందట, సౌత్ ఆఫ్రికాలో. అక్కడ దేశాన్నే బ్లాక్మెయిల్ చేసిందట. ఫ్యాక్టరీ పెట్టారు, స్టీల్ ప్లాంటు, దాంట్లో కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. నడుస్తూ ఉంటే మధ్యలో మేము షట్ డౌన్ చేసిపోతామని చెప్పారట. మాకు కావాల్సిన రాయితీలన్నీ ఇస్తే తప్ప ఉంచము, మూతేసిపోతాం అంటే అక్కడ ఎంప్లాయీస్ రోడ్డును పడతారు, వాళ్ళ పొట్టగొట్టినట్టు అయిందని చెప్పి అనివార్యమైన పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా ప్రభుత్వం వాళ్ళకి తలొగ్గి ఆర్సెల్ఆర్ మెటల్కి వాళ్ళు చెప్పిన కండిషన్స్కి ఒప్పుకోవాల్సి వస్తుంది. ఒక దేశాన్ని, ఈరోజు ఇది ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం మాత్రమే, ఈ రాష్ట్రం పరిస్థితి భవిష్యత్తు లేని దీన్ని ఎవరు కాపాడతారు? ఇదే ఆర్సెల్ఆర్ మెటల్ కంపెనీ స్థాపించిన తర్వాత 4 ఏళ్లకో 5 ఏళ్లకో మేము మూసేస్తాము అని చెప్పింది అనుకో, ఎవరు దీన్ని కాపాడాలి? ఇక్కడున్న దానిపైన ఆధారపడే జీవనం చేయబోయే ప్రజలు, దానిపైన ఆధారపడిపోయే వ్యాపారం చేసేవాళ్ళు, ఉద్యోగస్తులు, వీళ్ళని ఎవరు కాపాడాలి? మరి అట్లాంటి కండిషన్స్ ఏమైనా పెడతారా? భవిష్యత్తులో ఏమి అడగొద్దని పెట్టరు. వీళ్ళ ఎజెండా వేరే ఉంది. అనేక సంవత్సరాల నుంచి ఉద్యమం జరుగుతున్న విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడిన వాళ్ళు ఆర్సెల్ఆర్ మెట్టల గురించే పదే మాట్లాడుతున్నారంటే దీని వెనక ఏదో క్విడ్ ప్రో కౌంట్, దాంట్లో డౌట్ లేదు. దీనికి సంబంధించి దక్షిణాఫ్రికాలో ఆర్సెల్ఆర్ మెట్టలకు పెద్ద ఉక్కు కర్మాగారం ఉంది. కొన్ని నెలల క్రితం ఆ కంపెనీ అక్కడ ప్రభుత్వం నుంచి అదనపు రాయితీలు కోరింది. ఇవ్వకపోతే ప్లాంట్ను మూసేస్తామంటూ బెదిరించింది. ప్లాంట్ను మూసేస్తే స్థానికంగా ఆ ప్లాంట్పై ఆధారపడి జీవించే వందల సంఖ్యలో కార్మికుల పరిస్థితి ఏంటన్న ప్రశ్న అక్కడ ఉద్భవించింది. అక్కడ ప్లాంట్పై ఆధారపడే చిన్న కంపెనీలు సైతం మూతపడే అవకాశం ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ప్రభుత్వం భారీగా రాయితీలు కల్పించినట్లు తెలుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉండదన్న గ్యారంటీ ఏముందంటే గ్యారంటీ ఏముండదు. దానికి ఇప్పుడు వాళ్ళ తప్పనంతా ఆర్సెల్ఆర్ మెటల్ కంపెనీని ఇక్కడ పెట్టించాలి. ఇక్కడ కంపెనీ పెట్టిస్తానికి అవునంటే లోపల మాట్లాడుకోవాలి. ఈ రాష్ట్రం కోసం, ఇక్కడ ఉన్న ఉద్యోగాల కోసం, నిరుద్యోగుల కోసం కాదు. నిరుద్యోగుల కోసం, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్రానికి సంబంధించిందో అయితే అవన్నీ చూసేటోళ్ళు. ఈ కంపెనీ ఏంది, దీని ఫీడ్బ్యాక్ ఏంది, దీని హిస్టరీ ఏంది, దీని వ్యవహారం ఏందని మొత్తం స్టడీ చేసేటోళ్ళు. అవన్నీ అవసరంలే. మూటలు వస్తున్నాయా రావట్లేదా, మూటల మాటలు. ఇది విశాఖ ఉక్కు ఎంపీలకు పట్టదా అంటే పట్టదు. రైట్. ఇంకోటి, మేము మా డోలీ బతుకులు గుర్తున్నాయా సార్, ప్రభుత్వం నిర్లక్ష్యంపై గిరిజనుల నిరసన. ఈరోజు ప్రజాశక్తి, విశాలాంధ్ర పేపర్లు లాంటి 1-2-3 పేపర్లు ఇటువంటి ప్రజల గురించి, ఆదివాసీలు, గిరిజనులు, కొండ ప్రాంతంలో ఉండే ప్రజల గురించి, కార్మికుల గురించి, నిరుద్యోగుల గురించి రాస్తాను వార్తలు. మిగతా ఏ పేపర్లు రాయట్లే. కేవలం రాజకీయాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవడానికి, లేదంటే వాళ్ళ పార్టీలలో ఉన్న వాళ్ళని, వాళ్ళు కావాల్సిన వాళ్ళు మోస్తున్న పార్టీల నాయకులను పొగట్టడానికి, వాళ్ళ ప్రభుత్వాలను వెనకేసరావడానికే పత్రికలు ఉన్నాయి ఈరోజు. ఇట్లాంటి పత్రికలే కాస్త ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఉంది, ఆ సందర్భంగా రాశారు. 9th ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి ఒక రివ్యూ చేశారు. రివ్యూలో ఏం చెప్పారంటే, గిరిజన గూడెల్లో వెలుగులు నింపాలన్నాడు. గిరిజన బతుకుల్లో వెలుగులు నింపండి, గూడెల్లో కాదు. గూడెళ్లలో ఒకలా వీధి లైట్లు ఒక 4 పెడితే వెలుగులు వస్తాయం, కానీ అది కాదు. మీరు గతంలో చెప్పారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తలో, డోలీ అనేది రాష్ట్రంలో కనపడొద్దు, వినపడొద్దు అన్నారు. డోలీ మోతలు అనేది కనపడొద్దు అన్నారు. ఈరోజు అదే డోలీ కార్మికులు పాపం, మా జీవితాలు, మేము మా డోలీ బతుకులు గుర్తున్నాయా సార్ అని ఎవరిని అడుగుతున్నారంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు. ఆయన కొన్ని హామీలు ఇచ్చి వచ్చిండు ఆదివాసీలకి, ఒక్క హామీ అమలు కాలేదట. మేము అసలు గుర్తున్నామా అని అడుగుతున్నారు. మరి ఆయన ఎక్కడుండో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడుండో ఎతకాలి మనం. సనాతన ధర్మం కాపాడే దగ్గర ఉండా, ఇట్లాంటి సామాజిక అంశాలపైన మాట్లాడటానికుండా వాళ్ళకి ఇచ్చిన హామీలు, మీరిచ్చిన హామీలే కనీసం అయినయా లేదా అని చూసుకునే తీరిక కూడా లేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఉండా, మొత్తం స్విచ్ ఆఫ్ ఆయన కనపడ్డా. ఎప్పుడో ఒకసారి వస్తాడు, సినిమాలో లెక్క 2 డైలాగులు చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది అంతర్జాతీయ గిరిజన దినోత్సవం వేళ తమ సమస్యలపై గిరిజన బిడ్డలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పాడేరు మండలం
వంజంగిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పర్యటించిన నేపథ్యంలో ఇప్పటికైనా తమ గోడు పట్టించుకోవాలని అడవి బిడ్డలు నినాదించారు. వన్యసీమ ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామంటూ ఉప ముఖ్యమంత్రిగా, అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్లకే ఏజెన్సీలో పర్యటించి గొప్ప గొప్ప హామీలు గుప్పించిన సంగతి తెలిసిందే. కొండ ప్రాంతాల్లోని మారుమూల పల్లెలకు సైతం రహదారి సౌకర్యం కల్పిస్తామని, డోలీ మోత తిప్పలు లేకుండా చేస్తామని అప్పట్లో భరోసా కూడా ఇచ్చారు. కానీ ఆయన హామీలన్నీ నీటి మీద రాతలయ్యాయి. గిరిజన బిడ్డలకు కొత్త రోడ్డు రాలేదు, డోలీ మూతలు తప్పలేదు. ఈ నేపథ్యంలో మేము మా డోలీ బతుకులు గుర్తున్నాయా సార్ అంటూ అడ్డాకులు కట్టుకొని అర్ధనగ్నంగా నిరసన తెలియజేశారు. ఇది పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, 4వ ముఖ్యమంత్రి, 45 సంవత్సరాల రాజకీయ అనుభవం. కానీ అదే డోలీ మూతలోనే వాళ్ళ బతుకులు అదే ఉన్నాయి. ప్రపంచ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం రోజు పెద్ద పెద్ద మాటలు చెబుతారు అందరు రాజకీయ నాయకులు. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతారంటారు, గుడాల్లో వెలుగులు నింపుతారంటారు. ఈ వెలుగులు మీ ఇళ్లలో నిండుతున్నాయి. మీ ఆస్తులు పెరుగుతున్నాయి, మీ ఫామ్ హౌజులు పెరుగుతున్నాయి. మీ కుటుంబ సభ్యులు తరానికి ఒకళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు, పదవులు పొందుతున్నారు, ప్రజలపైన బతుకుతున్నారు మీరు. కానీ వాళ్ళ బతుకుల్లో మార్పు రావట్లేదు. పాపం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఈరోజు అది ఉంది కాబట్టి ఆ ఒక్కరోజు మాట్లాడతారు, మిగతా రోజు వదిలేస్తారు వాళ్ళని. మార్పు కోసమే నేను రాజకీయ పార్టీ పెట్టినా, రాజకీయాలు చేస్తానని పవన్ కళ్యాణ్ గారు ఆ మార్పు తీసుకొచ్చే పొజిషన్లో మీరు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఏమైంది మీరు ఇచ్చిన హామీలు? మీరు అన్న గిరిజన గూడాల్లో రోడ్లు ఏమైనాయి? డోలీ మూతలు కనపడొద్దు అన్నారు, ఏమైంది? కనపడుతున్నాయా లేదా చూశారా? మీకు అసలు ఆ గిరిజన గూడాలు ఉన్నాయనే సోయి ఉందా, గుర్తుందా అనేది ఇలా వాళ్ళు నిరసన తెలిపారు ఈరోజు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు స్పందించాలి. అటవీ శాఖ మంత్రిగా కనీసం పార్టీ నాయకుడుగానో ఇంకోటో మార్పు పక్కన పెడితే కనీసం అటవీ శాఖ మంత్రిగా ప్రజలు ఇచ్చిన పదవి అది. స్పందించి వాళ్ళకి ఈరోజన్నా చెప్పాలా. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసిండు ఇట్లాంటి వాటిపైన. రిక్షాలో మనం కూర్చుంటే ఇంకొక వ్యక్తి తొక్కటమైంది, ఆయన మనిషే మనం మనిషే. మనం కదలకుండా రిక్షాలో కూర్చుంటే ఇంకొక మనిషి కండలు కరిగించి చెమట కార్చుతూ కష్టపడి మనని గమ్యానికి చేర్చే పని. ఇది ఎంత దౌర్భాగ్యమైన పని, ఇది ఉండొద్దు. ఈ యుగంలో, ఆధునిక యుగంలో, ఎలక్ట్రానిక్ పరికరాలు వచ్చిన యుగంలో ఏంటి అని అడిగిండు. దానికే సుప్రీంకోర్టు సీజే అంత ఎమోషనల్ అయ్యి అది రద్దు చేయాలని ఒక మాట చెప్పిండు, ప్రభుత్వాలకు సూచన చేసిండు. ఈ డోలీ మూతలు ఇంకా ఘోరం కదా. రిక్షాలో ఒక మనిషిని ఇంకో మనిషి తొక్కితేనే ఎమోషన్ అయ్యి చీఫ్ జస్టిస్ గారు ఒక మనిషిని ఇంకొక మనిషి భుజాన పెట్టుకొని మోసుకొని పోవటం అంటే దానికంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా? ఇట్లాంటి వ్యవస్థలపైన మన రాజకీయ పార్టీలు, మన ప్రజా సంఘాలు, ప్రజలు, జర్నలిస్టులు చెప్పాలి, మాట్లాడాలి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఉన్న పేపర్లు, టీవీ ఛానళ్ళు కేవలం రాజకీయ పార్టీల పల్లకిలి మోయటానికి, రాజకీయ పార్టీల జపం చేయడానికి, భజన చేయడానికి ఉన్నాయి. ప్రజలు జపం చేయట్లే. ఇది డోలీ మోతలపైన ఒక వార్త ప్రజాశక్తి ఇచ్చింది. ఇంకోటి విశాలాంధ్ర పేపర్ చూద్దాం. రైట్. గిరిజన ప్రాంతాలపై గురి పెట్టిండట చంద్రబాబు నాయుడు గారు. ఈ గురి అంటే 2 అర్థాలు వస్తాయి. గిరిజన ప్రాంతాలపైన గురి పెట్టడం అంటే ఈ మధ్యకాలంలో తెలంగాణలో జీవో నెంబర్ 49 అని ఒకటి తెచ్చారు. ఏంటి అది అంటే దాదాపు 300 గిరిజన గుడాలలో ఉన్న ప్రజలను ఖాళీ చేయించి దాన్ని ఒక అంతర్జాతీయ సంస్థకు అప్పచెప్పాలి. ఆ అడవిని, ఆ భూమిని. దానిపైన పెద్ద ఎత్తున గిరిజన గుడాల్లో, గిరిజన ప్రజాప్రతినిధుల్లో, గిరిజన సంఘాల్లో వ్యతిరేకత వచ్చింది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గిరిజన ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకించారు. అనివార్యమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం మెడలో ఉంచి రేవంత్ రెడ్డిని ఆ జీవోను రద్దు చేయించింది. అంటే కాంగ్రెస్ అంటే ఒక అధిష్టానం ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కంట్రోల్లో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి రద్దు చేయించింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గురి పెడతాడు, మరి అట్లాంటి గురి ఏమైనా పెడతాడని డౌట్ వస్తుంది. జీవో నెంబర్ 49 ఎట్లయితే తెలంగాణలో తెచ్చారు, మీరు ఏమైనా తేబోతున్నారు. ఆ గురియా లేదంటే అభివృద్ధి చేసే గురియా అనేది ఒక డౌట్ మరి. కానీ వారు ఏం చెప్తున్నట్టు 2404 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక తెస్తానంటాడు. 13,816 ఆవాసాలకు మంచినీటి సరఫరా. ఇంకా మనం మంచినీటి సరఫరా, ఇంకా రోడ్లు వేసుకునే పరిస్థితి ఉంది గిరిజన గూడాల్లో. అన్ని రాజకీయ పార్టీలు పెద్ద పెద్ద మాటలు చెప్తాయి.
ఈ గురి ఆ గురి కాకుండా ఉండాలి. గిరిజన గుడాలని, గిరిజన కొండ ప్రాంతాలని పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల పేరుతో బడాబాబులకు అప్పచెప్పే కార్యక్రమం లేకుండా ఉంటే సంతోషం. వాళ్ళకి రోడ్లు ఉన్నా లేకపోయినా, వాళ్ళకి వైద్యం విద్య ఉన్నా లేకపోయినా వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. మీరు ఎట్లా చేయట్లేదు. కానీ వాళ్ళ జీవితాలతో ఆడుకోకుండా చేయండి. ఈ గురి ఆ గురి కాకుండా ఉండాలనేది ప్రజలు కోరుకునేది. మళ్ళీ మొదటికే వచ్చింది డిఎస్సిపై వ్యవహారం. డిఎస్సి 16,400 పైచీలకు పోస్టులు. దీన్నే మెగా డిఎస్సి అన్నారు. ఎన్నికల ముందు మెగా డిఎస్సి అంటే నిరుద్యోగ అభ్యర్థులు 25,000 నుంచి పైన పోస్టులు పడతాయి అనుకున్నారు. దాని కాస్త సగానికి తీసుకొచ్చారు. అది కూడా మొట్టమొదటి సంతకం ముఖ్యమంత్రి గారిది. ప్రమాణ స్వీకారం జూన్ 12 రోజు చేసే రోజు మొట్టమొదటి సంతకం దానిపైన చేశారు. ఆ మొట్టమొదటి సంతకం కదా ఇక నెల 2 నెలల్లో మేము పోస్ట్ ఎక్కుతామని నిరుద్యోగులు భావించారు పాపం. అది కాస్త సంవత్సరం అయిపోయింది. వాళ్ళ పోస్టులు వాళ్ళ ఉద్యోగాలు నడుతున్నాయి. కానీ ఏది నాయకులు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే. ఇక అటుకొట్టి ఇటుకొట్టి ఎగ్జామ్ అయితే పెట్టారు జూన్ జూలై మధ్యలో. దాన్ని ప్రాథమిక కీ ఇచ్చారు, ఫైనల్ కీ ఇచ్చారు. ఫైనల్ కీలో తప్పులు తడకట, మళ్ళా గందరగోళం, మళ్ళీ అయోమయం. ఇప్పుడు బయాలజీ పేపర్ అట, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అభ్యర్థులు ఒక 12 తప్పులు ఉన్నాయట. దానిపైన ఎవరిని అడగాలి, ఏం చెప్పాలో అయోమయం, గందరగోళం, ఏం చెప్పలేని పరిస్థితి. మళ్ళీ మొదటికే వచ్చింది కథ. రిజల్ట్ కోసం 1000 కాళ్ళతో ఎదురు చూస్తున్నారు నిరుద్యోగ అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులు. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు దీనిపైన మాట్లాడు. దావోసులు పోతాడు, సింగపూర్ పోతాడు, కానీ మన దగ్గర ఉన్న నిరుద్యోగుల గురించి మాట్లాడే పరిస్థితిలో 1 గంట సమీక్ష పెడితే అయిపోయాయి. 1 గంట సేపు సమీక్ష పెట్టి ఏం జరుగుతుందని విద్యాశాఖ అధికారులను కూర్చోబెట్టి మాట్లాడితే సమస్య పరిష్కారం అయింది. అటు ఎప్పటికైనా నారా లోకేష్ గారు విద్యాశాఖ సెక్రటరీ గారిని, ఆ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఏం జరుగుతుంది, డిఎస్సి ఏమైంది, ప్రాథమిక కీ ఏంది, ఫైనల్ కీ ఏంది, వాళ్ళు అంటున్న తప్పులేంటి, మనం దాన్ని ఏమైనా సరిచేసే అవకాశం ఉందా, సరిచేసే అవకాశం ఉంటే ఇమీడియట్గా ఓవర్ నైట్లో సరిచేయాలి, ఆ కరెక్షన్ చేసి రిజల్ట్ అనౌన్స్ చేయండి, వెయిట్ చేస్తానని. ఎందుకంటే ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇదే లోకేష్ గారు జూన్ 12 రోజు స్కూళ్ళు రీఓపెన్ అయ్యేటప్పుడు కొత్త టీచర్లు వస్తారన్నారు. జూన్ 12 పోయింది, జూలై 12 పోయింది, ఆగస్టు 12 వస్తుంది. కాబట్టి అటు విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది, నిరుద్యోగులకు కూడా 1000 కాళ్ళతో ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే రిజల్ట్ ఇస్తే ఉద్యోగం ఎవరికి వచ్చిందో తెలిసిద్ది, రానోళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఈ ఉత్కంఠకి, ఈ టెన్షన్కి పాపం వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు నారా లోకేష్ గారికి ఉంది. కానీ ఆయన మాట్లాడే మాటలు ఎవరి గురించి మాట్లాడుతుండో, ప్రజల గురించో నిరుద్యోగుల గురించో మాట్లాడలే. కేవలం పెట్టుబడులు వీటి గురించే మాట్లాడుతున్నారు. వాటితో పాటు ఇవి కూడా మాట్లాడండి. ప్రజలకు మీరు ఇచ్చిన హామీ మొదటి సంతకం ఇది. అసలు మొదటి సంతకాన్ని వదిలేసి మిగతా ఆయన చేస్తుంటారు. కాబట్టి ఇది నిరుద్యోగులు కోరుకుంటున్న డిమాండ్. రైట్, ఇది విషయాలందరూ. సాక్షి పేపర్ చూద్దాం. టీడీపీ తొండాట, వైఎస్ఆర్సీపీకి పట్టున్న పల్లెల్లో పోలింగ్ బూతుల మార్పిడి. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ కుట్రలు కుతంత్రాలు. ఈ నెల 12వ తారీఖు రోజు మంగళవారం ఎన్నికలు ఉన్నాయి. జడ్పీటీసీ ఎన్నికలు పులివెందుల రూరల్ జడ్పీటీసీ. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రివ్యూ చేశారు పార్టీ అధ్యక్షుడిగా. పులివెందుల జడ్పీటీసీ మనం గెలవాలి, ఇటు పరిస్థితులు ఏం చేస్తారో తెలియదు. గెలిస్తే నేను అభివృద్ధి చేస్తా, లేదంటే చేయను అన్నట్టు మరి ఏది చెప్పినట్టుంది. ఈ పులివెందుల గెలవటం కోసం కుప్పిగంతలు వేస్తున్నారు. ఏమైంది పులివెందుల ఒకవేళ ఓడిపోయింది అనుకో, మీకు కూర్చోవని బాధ్య. ఎందుకు ఇంత మరి దానికోసం పట్టుదల, ప్రెస్టీజ్? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎమ్మెల్యే ఎన్నికలు ఏమన్నా, ఒక జడ్పీటీసీ, మొత్తానికి ఏదో టెన్షన్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఇది బ్యాలెట్లో జరిగితే ఎన్నికలు. ఈ బ్యాలెట్ ఎన్నికల్లో పులివెందులు ఓడిపోతే ఇది రాష్ట్రం మీద ఇంపాక్ట్ అవుతుంది అనుకుంటున్నా. అది పెద్ద ఇంపాక్ట్ కూడా కాదు పెద్దగా. దాంట్లో ఇంపాక్ట్ కావడానికి అది పులివెందుల కడప జిల్లాలో పులివెందులు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి కంచుకోట, ఇప్పుడు గెలిచేది వాళ్ళే. ఇది దాంట్లో పెద్దగా ఇంపాక్ట్ పడేది కూడా లేదు. మరి దేనికోసం ఈ ప్రెస్టేజ్? బ్యాలెట్లకి ఈవీఎంలకు పోల్చుకుంటారు ప్రజలు. గడిచిన ఎన్నికల్లో ఈవీఎంతోనే ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు బ్యాలెట్తో జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. దానికి పోలింగ్ పర్సంటేజ్ కానీ పార్టీకు వస్తున్న ఓట్ల పోలిస్తే మొత్తం పట్టవాలి. ఇప్పటికే జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఈసీ చేస్తున్న అవకతవకలు, అక్రమాలపైన పెద్ద ఎత్తున ప్రశ్నిస్తాడు. దాంట్లో
ఓటర్లు దొంగ ఓట్లు చూపించడం, ఎక్కువ ఓట్లు చూపించడం, ఉన్నోళ్ళు లేనట్టు లేనోళ్ళు ఉన్నట్టు చూపించడం ఒక భాగం అయితే, ఇంకోటి ఈవీఎంలు ట్యాంపర్ అయితేనే అనేది రెండోది. ఈవీఎంలు వద్దు బ్యాలెట్ ఏమొద్దు అనే ఒక నినాదం జరుగుతుంది. మరి దాని గురించి భయపడుతున్నా కానీ మొత్తానికైతే ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలి అని చెప్పి టార్గెట్ పెట్టిండట. ఈ గెలవాలని కాన్సెప్ట్లో తలలు పగలగొట్టారు, రక్తాలు చిందిని, స్వయాన ఎమ్మెల్సీ పైన దాడి జరిగింది, ప్లస్ విక్టిమ్ పైనే కేసులు పెట్టే పరిస్థితి. ఇదంతా ఒకవైపు నడుతుంటే ఇంకొక వైపు ఏం చేశారంటే ఇవన్నీ కూడా వర్కౌట్ కాని పరిస్థితి ఉందో ఏం కానీ ఇప్పుడు పోలింగ్ బూతులు మార్చారట. అంటే ఏ విలేజ్లో ప్రజలు ఆ విలేజ్లోనే బూతులు ఓట్లు వేయాలి కదా, అట్లా కాదు. ఒక 4-5 కిలోమీటర్లు అవతలేసి ఈ విలేజ్ వాళ్ళు ఆ విలేజ్లో ఓట్లు వేయాలి, ఆ విలేజ్ వాళ్ళు ఈ విలేజ్లో ఓట్లు, అవి కూడా మొత్తం కాదు. మళ్ళీ ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ ఇక్కడ సాలిడ్గా ఉంటాయి, ఓట్లు ఎక్కువ వస్తాయి అన్నకాడ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాం. అంటే ప్రతిపక్ష పార్టీకి ఓటు రాకుండా చేయాలంటే ఇక్కడ బూతు తీసేసి ఒక 5 కిలోమీటర్లు అవతలేస్తే ఇక్కడ వాళ్ళు అందరూ అక్కడ పోరు, ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిద్ది. దాంతోపాటు వాళ్ళని డిస్టర్బెన్స్ చేయొచ్చు, పోకుండానో ఇంకోటో బెదిరియచ్చు, అడ్డుకోవచ్చు. ఇవన్నీ ఒక కుతంత్రాలు చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందో ఎట్టి పరిస్థితుల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో అక్కడ వైసీపీకి క్లియర్గా గెలిచే అవకాశం ఉంది అనేది వాళ్ళకి ఒక ఇంటెలిజెన్స్ నివేదిక ఉందా తెలియదు, కానీ ఆ గెలిచే అవకాశం ఉంది కాబట్టి దాన్ని గెలవకుండా తెలుగుదేశం పార్టీ గెలవాలంటే ఏం చేయాలా? గొడవలు చేయాలా, తలలు పగలగొట్టాలా, హత్యాయత్నాలు చేయాలా, ఈ చివరికి పోలింగ్ బూతులు మార్చాలా అనే పరిస్థితికి వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ గెలవటం అనేది అంత ఈజీ కాదని అర్థమైంది. ఒకవేళ గెలిచే కాడికి వచ్చినా ఇట్లాంటి అడ్డదారుల్లో గెలిచే అవకాశమే ఉంది తప్ప నిజంగా బరాబర్ గెలిచే అవకాశం లేనట్టు అనిపిస్తుంది. రైట్. ఇది సాక్షికి సంబంధించి ప్రజాశక్తి చూద్దాం, అదే మన ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రజల గురించి వార్తలు రాయటం మర్చిపోయినామని మనం ఎప్పుడు అనుకుంటాం కదా, మర్చిపోయారు. పార్టీ అధ్యక్ష పదవులు ఎక్కడ? అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కొలిక్కి రాని నామినేటెడ్ భర్తీ, సంస్థాగత పదవుల్లోనే అదే చెప్పి. ఇది ఒక వార్త, దీనికోసం ఒక బ్యానర్ ఐటమ్ అవసరమా? ఇది మీరు మోస్తున్న పార్టీకి సంబంధించిన వ్యవహారం. ఆ పార్టీ అధ్యక్షుడికి మీకు అవినాభావ సంబంధం ఉంది. మీరు వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కోసం మాత్రమే పనిచేస్తున్నారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం, లోకేష్ గారి కోసం మాత్రమే పనిచేస్తున్నారు. అది అందరికీ తెలిసిందే, అది ఓపెన్ సీక్రెట్. దాంట్లో పెద్దగా ఇక స్ట్రైట్గా ఎవరిని అడిగినా అదే చెప్తారు. ఇక దీనికోసం ఇది ఎంత వార్త రాయకపోతే ఆయనకే ఫోన్ చేసి చెబితే అయిపోద్ది కదా. అధ్యక్ష లేదా చంద్రబాబు నాయుడు గారా, ఏమైంది పార్టీ పదవులు కింద తిట్టుకుంటున్నారు, పార్టీ నాయకులు మాకు పదవులు ఇవ్వట్లేదు, నామినేటెడ్ పదవులు పార్టీ పదవులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అని అడుగుతున్నారు అని రాస్తే ఫోనే చేసి చెబితే పాయ్. ఇదంతా ఎందుకు? ఈ ప్లేస్లో ఏం రాయాలి మీరు వార్తలు? డిఎస్సి అభ్యర్థుల పోస్టింగ్లు ఏమైనాయి, మొదటి సంతకం సంగతి ఏమైంది, డోలీ మోతల సంగతి ఏంది, ఫీజు రియంబర్స్మెంట్ సంగతి ఏంది? ఈ కదా మీరు అడగాల్సింది, పేపర్ కదా. మీరు జర్నలిజమో మీది నిజంగానే ప్రజల కోసం ఉన్న పత్రిక అయితే, దమ్మున్న పత్రిక అయితే, దమ్మున్న ఛానల్ అయితే ఇవి కదా మాట్లాడాల్సింది. అరే ప్రజల గురించి మాట్లాడకుండా మీ ఇంటర్నల్గా పార్టీ నాయకుల గురించి, పార్టీ పదవుల గురించి రాశారంటే రాయండి, కానీ మిగతా పత్రికలు రాస్తే రాయొచ్చు. మీకెందుకు అవసరం ఉంది? మీ పార్టీయే కదా అది. మీ పార్టీలో మీ పార్టీ అధ్యక్షుడికి సంబంధించి ఫోన్ చేసి మాట్లాడితే అయిపోయా. సార్ మన పార్టీకి సంబంధించి కార్యకర్తలు, మన కులపోళ్ళు, మన సామాజిక వర్గం ఇబ్బంది పడుతున్నారు, 5 ఏళ్ల అధికారంలో 4 ఏళ్ళు అప్పటికే అయిపోయింది, మరి మనోళ్ళు ఎప్పుడు బాగుపడేది, మనోళ్ళకి పదవులు ఎప్పుడు ఇస్తామని అడిగితే అయిపోయా. దీనికోసం మళ్ళీ ప్రజలు చదివేది ఏముంది ఇందులో? ప్రజలకేం ఉపయోగం ఇది? మీ పార్టీకో, మీ పార్టీలో ఉన్న మీ సామాజిక వర్గానికో ఉపయోగం. దాన్ని ప్రజల మీద ఎందుకు రుద్దుతుండ్రు? దీని బదులు డిఎస్సి అభ్యర్థుల రిజల్ట్ గురించి రాయండి, ఏమైంది రిజల్ట్ అని. అనేక అంశాలు ఉన్నాయి కదా. ఆరోగ్యశ్రీలో ఈరోజు చాలా హాస్పిటల్స్లో బిల్స్ ఇక ట్రీట్మెంట్ చేయట్లే, ఫీజు రియంబర్స్మెంట్ రాక చదువులు ఆగిపోతున్నాయి పిల్లలు. వీటి గురించి రాయండి వార్తలు. ఇది పార్టీ అధ్యక్ష పదవులు ఎక్కడ అంటే ఆయనకి మీకు తెలవాలా ఉన్నాయా లేవా అనేది. రైట్. ఇది ఒక వార్త అయితే, ఇక ఈ వార్త రాశారు. ఇట్లాంటివి ఉంటాయి. ఏంటి అంటే, కలిసి తిరిగిన వాడే చంపించాడంటే నమ్మలేకపోయా, అవినాష్ రెడ్డిని మంచి లీడర్గా చేయాలని వివేక అనేవారు.
అలాంటి వ్యక్తే నాన్నను హత్య చేయించడం దారుణం. నాన్న అంతిమయాత్ర చేద్దామంటే జగనన్న వద్దన్నారు. నిన్న కార్యకర్తకు చిన్న దెబ్బ తగిలింది అని పులివెందులలో పెద్ద ర్యాలీ చేశారు. వివేక కుమార్తె సునీత ఆవేదన. ఈ వివేక కుమార్తె సునీత ఆవేదన చెందడంలో తప్పు లేదు. ఎందుకంటే తండ్రి వాళ్ళ నాన్నగారుని చంపారు కాబట్టి చంపిన ఎవరు చంపారో వాళ్ళకి శిక్ష పడాలని కోరుకోవడంలో 100% కరెక్టే. కానీ ఆంధ్రజ్యోతి వార్త వేస్తుందంటే కేవలం ఆమె మీద సింపతి కోసం వేయట్లే. వివేకానంద రెడ్డి గారు చచ్చారని బాధతోనో, చనిపోయారని బాధతోనో, చంపారని బాధతోనో, లేకపోతే సునీత రెడ్డి గారికి తండ్రి కోల్పోయింది ఆమె బాధపడుతుందని బాధతోనో రాయట్లే. కేవలం ఇది జగన్మోహన్ రెడ్డినో, వైఎస్ఆర్సీపీనో, అవినాష్ రెడ్డినో టార్గెట్ చేస్తూ వార్తలు రాస్తారు. అది కూడా ఎందుకు రాస్తారు? పుట్టిగా రాయరు, రోజు రాయరు. కేవలం ఇప్పుడు పులివెందులో జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. అవి ఉన్నాయి. ఏదన్నా ఎన్నికలు వచ్చినప్పుడే పులివెందుల్లోనో కడప జిల్లాలో ఏదైనా ఎన్నిక వస్తే అప్పుడు గుర్తొస్తుంది ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి వివేకానంద రెడ్డి గారి హత్య గురించి. ఆ గుర్తొస్తే ఈ సునీతారెడ్డి గారు కంటే రోజు గుర్తొస్తే ఆమె కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఆమె తప్పేం లేదు. అదే వీళ్ళకి ఎప్పుడు గుర్తొస్తుంది అంటే కేవలం ఎన్నికలు ఉన్నప్పుడే గుర్తొస్తే, ఎన్నికలు ఉన్నప్పుడు ఆమెని పోయి అడుగుతూ ఉంటారు సునీతారెడ్డి గారిని. ఇక ఆమె ఆవేదనలో ఉంది కాబట్టి, తండ్రిని కోల్పోయిన ఆవేదనలో ఉంది కాబట్టి ఆంధ్రజ్యోతి ఈనాడ సంబంధం లేదు, వీళ్ళు ప్రొవోకేట్ చేస్తారని తెలిసినా కానీ మాట్లాడుతూ ఉంటుంది. కేవలం ఈ 12వ తారీఖు వరకే ఉంటుంది ఈ కథ. ఆ తర్వాత ఉండదు, సుఖాంతం అయిపోద్ది. 12 రోజు ఎన్నికలు ఉన్నాయి, జెడ్పీటీసీ ఉప ఎన్నిక. ఆ రోజు సాయంత్రం వరకు ఈ కథ ఉంటుంది. సాయంత్రం దాటితే మళ్ళీ ఈ సునీతారెడ్డి గారి గురించి రాయరు వార్త. మళ్ళీ ఎప్పుడన్నా ఏదైనా కోర్టు చెప్తే రాస్తారు. ఇదే అనమాట. ఎందుకంటే ఆమె మాట్లాడేది కూడా నా తండ్రిని చంపిన వాళ్ళని శిక్షించాలి అని అడగట్లే. డైరెక్ట్ అడగకుండా ఇండైరెక్ట్గా జెడ్పీటీసీ ఎన్నికల గురించి, ఎన్నికల్లో జరుగుతున్న ఘర్షణ గురించి మాట్లాడుతాను. రైట్, ఇది దిశ పేపర్ చూద్దాం. గిరిజన గూడెల్లో సంక్షేమ వెలుగులు ఉండాలంటే కూటమి ప్రభుత్వంలో ఏజెన్సీ జిల్లాలో ఆరంభమైన నూతన అధ్యాయం ఇంకా మొదలు కావతలకి ఇలా పబ్లిసిటీ ఎక్కువైంది. వైసీపీకి వైఎస్ఆర్కు ఏం సంబంధం, ఆయన విగ్రహాలపై ఎందుకు కక్ష? పీసీసీ చీఫ్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారట. చాలా లేటుగా వ్యక్తం చేశారు ఆవేదన. మరి ఎవరు సలహా ఇచ్చారో కానీ. వైఎస్ఆర్సీపీకి వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధం ఏంటి? ఆ విగ్రహాలకి ఎందుకు ఆయన విగ్రహాలపైన కక్ష కట్టారని తండ్రి గురించి పాపం ఇన్నాళ్ళకు మాట్లాడింది వైఎస్ షర్మిల గారు. మరి మాట్లాడకపోతే కూటమి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఒక మాట చెబితే వైఎస్ఆర్ విగ్రహాల జోలికి పోవద్దని చెప్తే ఆగిపోద్ది కదా. మీకు లైజనే ఉంది కదా కొంత. వాళ్ళ స్టేట్మెంట్లే మీరు ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు. మరి ఆ స్క్రిప్ట్ అక్కడి నుంచి వస్తుందా? మీ మనసు వాళ్ళ మనసు నుంచి వచ్చే కంటెంట్ ఏం కానీ సేమ్ ఉంటాయి. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడాల్సిన మాటలు మీరు మాట్లాడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. అంటే అట్లయినా రాయొచ్చు. ఒక పీసీసీ అధ్యక్షురాలు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల జోలికి ఎందుకు వస్తుండ్రు అని అడుగుతున్నారు. ఒకవేళ మీరు అడిగితేనో లేకపోతే ఇంకోళ్ళు అడిగితే వాళ్ళు ఆగరు. వాళ్ళకి మీ పైన జగన్మోహన్ రెడ్డి పైన కాదు, మొత్తం టార్గెట్ వైఎస్ రాజశేఖర రెడ్డి, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి, దాని తర్వాత మీరు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారు కాబట్టి మిమ్మల్ని ఏదో ఎలివేట్ చేసినట్టు మీ మాటను వాడుకుంటున్నారు వాళ్ళు. అది మీకు ఇంకా తెలుస్తుందా లేదు తెలవట్లేదు అనేది ఈరోజు సామాన్య వైఎస్ఆర్ అభిమానులు మాట్లాడుకుంటున్న మాటలు ఇవన్నీ. నేను చెప్పే మాటలు వైఎస్ఆర్ని అభిమానించే, వైఎస్ఆర్ కుటుంబాన్ని అభిమానించే కార్యకర్తలు, ప్రజలు మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే వైఎస్ షర్మిల ఒక పావుగా మారింది తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ మీడియాకి. ఒక మౌత్ పీస్ అయింది వాళ్ళకి. రాజశేఖర్ రెడ్డి పైన విషం చెమ్మటానికి ఆమె కూతురునే వాడుకుంటున్నారు, ఆయన కూతురునే అనేది స్పష్టంగా అనుకుంటున్నారు. మీరు ఇప్పుడు రాజశేఖర రెడ్డి విగ్రహాల జోలికి ఎందుకు వస్తారు అంటున్నారు. మీ విగ్రహాల జోలికి రావడానికి మిమ్మల్ని ఆయుధంగా పెట్టారు. విగ్రహాలే కాదు, ఆయన క్యారెక్టర్ పైన, ఆయన నిజాయితీ పైన, ఆయన పరిపాలన పైన, ఆయన పాలన పైన విషం చెమ్మటం కోసం మిమ్మల్ని ఆయుధంగా వాడుకుంటున్నారు, కూతుర్ని. అది మీరు గమనించుకోవాలి. రైట్, ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడులో కూడా సేమ్ వివేకానంద రెడ్డి హత్య గురించి. ఎందుకంటే పులివెందుల్లో ఈ 12 ఆగస్టు 12 ఎన్నికలు ఉన్నాయి, జెడ్పీటీసీ ఎన్నికలు. ఇగో శిక్ష నిందితులుగా నాక స్వేచ్ఛగా తిరుగుతున్న నిందితులు హింసలేని పులివెందుల్లో ప్రజలు కోరుకుంటున్నారు. మాజీ మంత్రి వివేక కుమార్తె సునీత చెబుతుంది. శిక్ష నిందితులుగా నాక అని ఇప్పుడు గుర్తొచ్చింది ఈనాడుకి, ఆంధ్రజ్యోతికి.
పులివెందుల ఏంది హింస లేని పులివెందులను ప్రజలు కోరుకుంటున్నారట, కాబట్టి జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు ఎట్టేయాలో చెప్తున్నాము. దానికోసం ఈ బాధ అంతా. వీళ్ళు వార్త రాసేది ప్రజల కోసం కాదు, లేదా సునీతారెడ్డి కోసం కాదు, వివేకానంద రెడ్డి కోసం కాదు. వీళ్ళ వార్త ఎన్నికలలో జడ్పీటీ సైకిల్ గుర్తుకు ఓటేయాలి, అదే అనమాట అసలు కథ. అది చెప్పరు మళ్ళీ డైరెక్ట్. ఆంధ్రప్రభ చూద్దాం. పులివెందుల్లో అటెన్షన్, స్థానిక సమరానికి కౌంట్డౌన్. రేపు కొండేపి, కడియపలంక పంచాయతీలకు పోలింగు. 12న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీ స్థానాలకు ఎన్నిక, 14 ఫలితాలు. ఇది 12 రోజు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయట, 14 ఫలితాలు. రైట్, ఇది ఒక వార్త. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.